దేవుడు నాకు నేర్పాడు. స్టార్టింగ్లో రకరకాల వ్యక్తుల్ని, భక్తుల్ని నేను చూసి వీళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళ వల్ల దేవుని నామం దూషణ పడుతుంది, వీళ్ళు అట్లాగా, వీళ్ళు ఇట్లాగా, వీళ్ళు ఇంత బలహీనులు, వాళ్ళంతా, వీళ్ళు ఇంత తేడా అని అట్లాగా మనసులో అనుకునేవాడిని 1-2 మార్లు వదిలాను. స్టార్టింగ్లో సేవారంభంలో దేవుడు గద్దించి చెప్పాడు, నోరుమోయ్. వాళ్ళు యుద్ధ రంగంలోకి వచ్చి కొంతమేర యుద్ధం చేసి గాయాల పాలయ్యి పోరాడుతున్నారా? అసలు నువ్వు యుద్ధ రంగంలోకే రాకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అసలు యుద్ధంలోకి అడుగు పెట్టలేదురా నువ్వు. వాడు యుద్ధ రంగంలోకి అడుగుపెట్టి పోరాడి ఒక కొలిక్కి వస్తున్నాడు. నువ్వేమో అసలు ఇంకా ఆ ప్రాంగణంలోకే పోలేదు. నా రెక్క కింద కూర్చొని నకరాలు పడుతున్నావు. నిన్ను అక్కడికి వదిలినప్పుడు నీ చరిత్ర అర్థమైద్ది. నోరు మూసుకొని కూర్చో అన్నాడు. ఎప్పుడు కూడా తొందరపడి మనం భక్తులను, వ్యక్తులను, దైవజనులను తోలనాడరాదు, తృణీకరించరాదు. ఒకవేళ ఏదన్నా లోపం కనపడ్డా సరే ఆ వ్యక్తి విషయమే ప్రార్థన చేయాలి. ఆ శోధనలో ఆయన బలహీనపడ్డట్టున్నాడు అనుకోవాలే తప్ప తొందరపడి వెంటనే దూషణకు దిగటం అనేది పిల్ల చేష్టలు. అర్థమవుతుందా? ఎందుకంటే అది నీకెప్పుడు అనుభవం అయిందంటే ఆ శోధన నీకు వచ్చినప్పుడు. దేవుడు నాతో మాట్లాడాడు. శోధింపబడి బలహీనపడిన దైవజనులు నేను తోలనాడినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? అతనికి వచ్చిన శోధన నీకు నేను అనుమతిస్తే 4 గింతలు తేడా పడతావు నువ్వు అని. అతడు ఒక్కింత అయితే నువ్వు 4 గింతలు తేడా పడతావు. కాబట్టి ఎప్పుడు అలా అనుకోవద్దు. అంటే ఇక నా బిడ్డలందరికీ అప్పటి నుంచి నేర్పుకుంటా వచ్చాను. ఫలానా దైవజనుడు ఇలా అన్నా అంటే అనొద్దు నాన్న, అలాగా అలా అనొద్దు. ఏ విషయంలో శోధింపబడి అలాగా ఇబ్బంది పడ్డారో, ఏ కారణం చేత అలా అయ్యారు నాయన, ఇతరుల కంటే మనం నీతిమంతులం అనే ఫీలింగ్ ఎన్నడూ మీరు రానియొద్దు. అందరికీ ఆయన కృపయే ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ఏది ఆధారం? ఆయన కృపే. ఇప్పుడు దావీదుని ఎన్నిసార్లు బజారుకి ఇచ్చారండి? సంసోన్ని ఎన్నిసార్లు తేడా అన్నారు? అసలు వాళ్ళెక్కడా, మనం ఎక్కడా? వాళ్ళ అంతస్తు ఎక్కడా? వాళ్ళ గురించి మాట్లాడేంత ఉందా అసలు మనకి? ఒక దైవ సేవకుడిగా నేను అంటున్నాను, అసలు దావీదు ఎక్కడా? ఆయన గురించి విమర్శించే నేనెక్కడా? దావీదు బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. యుద్ధరంగంలో యుద్ధం చేయాల్సినోడు మేడ మీద కూర్చొని కులుకుతున్నాడు. పొరుగువాడి భార్యను చూశాడు. అట్లా అసలు చేయొచ్చా? ప్రిలారా, అది ఇదని మనం దావీదు విషయంలో విమర్శించి ప్రసంగం చేస్తాం. ఒక్కోసారి ఆ భక్తుల జీవిత అనుభవాలు వెరిఫికేషన్ చేసుకొని నేను కూర్చొని అతనికి నాకు కంపేర్ చేసుకుంటే అసలు ఆయన పేరెత్తడానికి కూడా తగనేమో అనిపిస్తుంది. వాస్తవం నేను మాట్లాడుతుంది. కానీ కొంతమంది చాలా తేలిగ్గా వాళ్ళ గురించి మాట్లాడేస్తారు. ఏం చెప్పాడు దేవుడు? వాక్యంలోనే రాయించాడు. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు మిగిలిన సంగతులన్నిటి దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడుగా నడుచుకున్నాడు అని. అదే కొలతల్లోకి మనల్ని కానీ తీసుకొస్తే ఏదో ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో వీడు రివర్స్ అని చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? దావీదేమో అన్ని విషయాల్లో చిత్తానుసారంగా నడుచుకొని ఆ ఒక్క విషయంలో బోల్తా పడ్డాడని. అదే మన విషయంలోకి వచ్చేటప్పటికి ఏదో ఒక విషయంలో తప్ప వీడు అన్ని విషయాల్లో రివర్స్ అని చెప్పాల్సి వచ్చింది. చిన్నపిల్లల మనస్తత్వాల్లో ఒకటి ఏంటంటే భక్తుల విలువలను గుర్తుపట్టకపోవటం, భక్తులను గుర్తించకపోవటం. బాప్తీసమిచ్చు యోహాను చేసే పనుల్ని ఎగతాళి చేశారు. అసలు ఆయన ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? ఏం ఎగతాళి చేశారు? బాప్తీసమిచ్చు యోహాను పనుల్ని. తినకయు త్రాగకయు వచ్చిన గనుక అతన్ని దయ్యం పట్టినోడు అన్నారంట. బాప్తీసమిచ్చు యోహాన్ని ఎక్కడుంది నాయనా వచ్చిన? మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. చదువమ్మా. యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులను, పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. యోహానునేమో ఒక రకంగా అన్నారు. ఏమని? తినకయు త్రాగకయు వచ్చాను గనుక దయ్యం పట్టినాడు. యోహానును దయ్యం పట్టినోడు. అసలు యోహాన్ ఎక్కడా, వీళ్ళు ఎక్కడా?
బాప్తీసం ఇచ్చి యోహాను పేరెత్తే అర్హత ఉందా వాళ్ళకి? కానీ అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని దయ్యం పట్టినోడు అన్నారు. నోరు జారి తొందరపడి దేవుడు అభిషేకించినటువంటి దైవ జనాంగాన్ని లేదా ఆత్మీయులైన బిడ్డల్ని నోరు జారి తొందరపడి అనకూడదు. దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి. ఒకవేళ వాళ్ళ దగ్గర నీకు ఏదన్నా లోపం కనపడితే ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పి వదిలేసేయి. ఆ లోపం నీలో జరగకుండా నువ్వు జాగ్రత్త పడు, అంతవరకే. అంతేగాని వాళ్ళు అన్నట్లుగా మనం అనరాదు. బాప్తిస్మమిచ్చు యోహాను అగ్ని వంటి వాడు. యేసయ్య ఆయన గురించి ఏం చెప్పాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడన్నాడు. యేసయ్య కూడా స్త్రీకి పుట్టినవాడే. కానీ స్త్రీలు కనిన వారందరిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అంటే యేసయ్య ఏమని చెప్పి మెచ్చుకున్నాడో తెలుసా? యోహాను నాకంటే కూడా యోహాను గొప్పోడని యోహానును ఘనపరిచాడు. అలాంటి యోహాను పట్టుకొని వీళ్ళు అంటారు ఈ పిల్లకాయలు అని చెప్పి యేసయ్య చెప్పాడు కదా, పిలుపులాట్లాడుకునే పిల్లకాయలని, పిల్ల బ్రెయిన్లు. అతను దయ్యం పట్టినోడు. యేసయ్యని గురించి ఏమన్నారు? పాపులకును సుంకరులకును స్నేహితుడు. అంటే ఇతడు కూడా పాపియే. ఎందుకు? ఈయన తినుచు త్రాగుచు వచ్చాడు కాబట్టి. ఈరోజు పాఠం ఏమిటి అంటే పెద్దల వలె మీరు ఉండాలి అనే దానిలో మొట్టమొదటిది ఏంటంటే, పెద్దలుగా వ్యవహరించేవాళ్ళు, పెద్దలుగా మాట్లాడేవాళ్ళు, పెద్దలుగా ఆలోచించేవాళ్ళు తొందరపడి నోరు